కటక మృత్యుంజయ గారి పైన వెంటనే కటక మృత్యుంజయ గారి పైన వెంటనే మాకు ఎలాంటి మనిషిక్కులు మాకు తెలియదు. మా సర్వే నెంబరు అది కొన్న సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఒక్కటే. వాళ్ళు మేము కొన్ని రోజులు ఒక్క దగ్గర నివసం చేసినాం కొత్తలే. మేము డబ్బులు పెట్టి 20 లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నాము. జ్యోతి అనే ఆమెకు ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళ మామకు కానీ వాళ్ళ అత్త కానీ ఎలాంటి అవసరం లేదు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే పంచుకుంటారు భూములు. వాళ్ళ మామలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకి భూమి వచ్చింది. వాళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు అయినా పెళ్ళి అయినట్టు అయినకు శుద్ధాలు వెళ్ళినట్టు అయినకు ఇద్దరు కొడుకులు చేసామని తీసుకున్నాం. పెద్ద పాలు మేము కొన్నాం. 20 లక్షలు పెట్టుకున్నాం మేము. వాళ్ళది మా సర్వే నెంబర్ ఒక్కటే. అంతకుముందు ఎవరి భూమి కావాలని వాళ్ళు రాలేరు. ఇప్పుడు జ్యోతి పంటలు కట్టుకొని నాది భూమి అని నన్ను ధర్మం చేస్తుంది. నా పిల్లలకు కానీ మాకు కానీ చాలా భయం ఉన్నది. నా భర్తకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉన్నది. నాకు హెల్త్ ప్రాబ్లం. మేము ఇద్దరం పేషెంట్లమే. మాకు ఎప్పుడు ఎవరికి ఏమైంది అన్నది మాకు భయం అవుతుంది. మాకు పంచంతో జ్యోతి వలన పంచంతో మాకు చాలా భయం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎట్లా చేసి ఆయన దయనే ఆయన కానీ పంచంతో మాకు చాలా భయం ఉన్నది. ఇప్పుడు మేము 20 లక్షలు పెట్టి కొనుక్కున్నాం భూమి. మాకు పట్ట అయింది. పట్ట అయినాక కూడా నాది భూమి అని జబర్దస్తి కొద్ది మమ్మల్ని పెట్టాలని బాధలు పెడుతుంది, టార్చర్ పెడుతుంది. ఎటు పోయినా వచ్చిన మేము 5 కుటుంబాలం. నా భర్తలు 5 అన్నదమ్ములు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత పంట బాధ్యత. ఊరాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాను. సమయం వచ్చిన రోజు నాకు క్లియర్ కాకపోతే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. నేను జ్యోతికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. నా ఊరు వాళ్ళే ఉన్నారు కానీ సమయం వచ్చిన రోజు చెప్తాను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా సొంత ఊరు గంభీరావుపేట మండలము హెడ్ క్వార్టరు. మా తండ్రి గారు అనేటువంటి కమ్మరి ధర్మపురి గారు గడిచిన 50 సంవత్సరాల క్రితము జాగా కొనుగోలు చేసి దాంట్లో 40 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టుకున్నాము మేము. మా ఇల్లు 2000 సంవత్సరంలో ఆల్రెడీ రోడ్ వైండింగ్లో కొంచెం పోవడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉంది. దాంతోపాటు కొద్దిగా ఇంకా జాగా మేము వడ్రంగి పని చేసుకున్న కూలీలము, మేము పని చేసుకుంటున్నాము. ఈ 2-3 సంవత్సరాల నుంచి మృత్యుంజయం అనే మా గంభీరపేట ఒక నాయకుడు ఆ ఏరియా ఉన్న సర్వే నంబరు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉందని చెప్పి ఈ 50 ఏళ్ళ తర్వాత అక్కడ ఉన్న 18 కుటుంబాలందరూ ఖాళీ చేయాలి అని చెప్పేసి తన తోటలోకి మమ్మల్ని పిలుచుకున్నాడు. పేపర్ ఉంటే ఓకే అన్నాడు. పేపర్ చూపించిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఇది చెల్లది, ఇది వేరే ఉంది, ఇది సంతకం మా తండ్రి గారిది కాదు అని అట్లా చేసి మా అందరికీ నోటీసులు పంపించి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మాకు కంటి మీద నిద్ర ఏం లేకుండా మేము గరీబులము. అక్కడ ఉన్న కావాలంటే మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు కాదు ముస్తాఫా నుంచి మొదలు పెడితే లింగనపేట దోసులగూడెం దాకా ప్రతి మనిషిని ఎంక్వైరీ చేయొచ్చు. మా తండ్రి గారు కమ్మరి పని చేస్తూ ఎంతోమంది రైతులకు వారి నాగన్లు కానీ వాళ్ళకు అన్నిటికి సంబంధించి అక్కడ ఉన్న ఏరియా అందరినీ తప్పకుండా ఎంక్వైరీ చేయగలరు. నేను పుట్టిన నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా బుల్డోజర్లతో కూలగొట్టి ఏదో చేస్తామంటే మాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను ఇలా ఒక నిరుద్యోగిని. నాకున్న ఆస్తి నా తండ్రి గారు సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి మాత్రమే. మేము ఎవరిది కబ్జా నా కుటుంబం కాదు. గరీబులో మేమంతా ఇయ్యాల మా ఆస్తి మాకు దక్కకుండా నోటీసులు పంపించి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తుండు. ఇయ్యాల 18 కుటుంబాలకు ఇక వచ్చింది ఇక్కడ 4 కుటుంబాలే. మిగతా 16-15 కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయి? వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడలేకపోతే, మన తండ్రి వారసత్వం మనం కాపాడలేకపోతే మనం ఉన్న చచ్చిన కిందకే లెక్క. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? మీ ఆస్తులు కాపాడుకోండి, ముందుకు రండి, బానిస బతుకులు బతకకండి. ఉంటే ఉంటాము, మనం ఉంటాము. మనకు రాజ్యాంగం ఉన్నది, అంబేద్కర్ ఉన్నాడు, మన వ్యవస్థ ఉంది, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే పార్టీలో ఉన్న మీ యొక్క నాయకుడు మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేసుకుంటా మాకు కింద పైన పడతలేదు. గుండెక నరసింహ అనే వ్యక్తి యొక్క పోయి మాట్లాడినా సార్. ఏమని మాట్లాడంటే నా అమౌంట్ నాకు 1 లాక్ చేయండి, నాకు ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ఏమంటారంటే, అరే నాకు 50 మనిషి రాను, నన్ను వచ్చి అమౌంట్ అడిగే మనిషి వాడు నువ్వు 50 మనిషి అని చెప్పని బల్లా కొట్టుకొని పిలవండి, బీఆర్లో వినోండి చంపేయండి, బీఆర్లో వినోండి అని అట్లా ఇట్లా మాడుకుంటాం సార్. మాట్లాడే వరకు అందులో వైఫ్ ఏమన్నా అంటే పోలీస్ పెట్టి మనం తర్వాత మాడుకుంటుంది చెప్పని చెప్తాను సార్. మధ్యవర్తి నుసరత్ అని ముస్లిం క్యాండిడేట్ సార్, బాగోలేదు సార్. ఆయన మధ్యవర్తుంటే 1 లాక్ ఇప్పించారు సార్. ఆయన ఇట్లా పని కాలేదు, ఏం కాలేదు సార్.
నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకున్నాను సార్. పోయిన తర్వాత నా అమౌంట్ గురించి మాట్లాడితే సార్ ఇవన్నీ మాట్లాడుతుంది సార్, సప్లై స్థానంలో బెదిరించుడు సార్, ఇవన్నీ చెప్తుంది సార్. నా ప్రాణాపాయం కూడా ఉంది సార్. ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం గారు మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, మీకు సెటిల్మెంట్ చేస్తామని, బాధితుడి సమస్య ఉందంటే వారి దగ్గర లక్షలు అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మోసం చేసింది కట్క మృత్యుంజయం గారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ జాగా కనబడ్డాయంటే కూలీ నాలు చేసి కాయ కష్టం వేసుకుని 10 రూపాయలు కూడబెట్టుకుని ఒక భూమి కొంటే ఆ భూమిని చిన్న లిటిగేషన్ సృష్టించి ఆ భూమిని కబ్జా చేసే నాయకుడు ఈ కట్క మృత్యుంజయం గారు. గతంలో కూడా గంభీరావుపేట మండలంలో వందలాది మంది బాధితులు ఉన్నారు. ఎక్కడ భూమి ఖాళీ కనబడితే ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇతని వల్ల అనేక మంది నరకయాతన పడి 2-3 కూడా మరణించిన సంఘటనలు గంభీరావుపేటలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మీ కాంగ్రెస్ నాయకులపైన చర్యలు తీసుకోండి, ఈ బాధితులను న్యాయం చేయండి. జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాం, ఇతనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతనిపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారే బాధ్యత వహించాలి. మమ్మల్ని కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, నన్ను చంపుతానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నాడు. మేము అన్ని కూడా ఎవిడెన్స్ విడుదల చేస్తాం, నాకు కూడా ప్రాణహాని ఉంది, నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా నా చావుకు కావచ్చు, ఇక్కడ ఉన్న బాధితులు ఎవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటక మృత్యుంజయం గారు కాంగ్రెస్ నాయకుడు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. మీ ప్రజా పరిపాలన అన్నారు కదా, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి. అప్పుడే మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడ ఎవరికేం జరిగినా ఆయనే బాధ్యత వహించాలి. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. బాధితులుగా ఒక్కరు కాదు, బాధితులు వందలాది మంది బాధితులు ఉన్నారు. వందలాది మంది బాధితులారా, మీకు అందరికి కూడా అండగా ఉంటాం. మీకు అందరికి కూడా బయటకు రండి, పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి. మీ అందరూ బయటకు వస్తే దీనిపైన తప్పకుండా న్యాయం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.